ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం కొన్ని విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో ఇమిగ్రేషన్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా సార్లు మనం వింటూ ఉంటాం, అంటే స్టూడెంట్స్ వెళ్ళినా కానీ ఇమిగ్రేట్ అయిన వాళ్ళందరూ కూడా లీగల్గా అన్ని చూసుకొనే వెరిఫై చేసుకునే వెళ్తూ ఉంటారు. అయినా కానీ లీగల్ ఇమిగ్రేషన్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా వింటూ వస్తున్నాం. ఈ ఆల్రెడీ వెరిఫై అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇల్లీగల్ వెరిఫికేషన్ ఇమిగ్రేషన్ ఏముంటుంది అంటారు అసలు డిఫరెన్స్? ఓకే, టిపికల్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం మైగ్రేట్ వేరియస్ వీసాస్ ఉన్నా కూడా మన వాళ్ళు మేజర్గా వెళ్ళేది F1 వీసా. F1 గురించి చెప్తే F1లో మనం ఇక్కడ వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అక్కడ ఉన్న I-20 ఇస్తారు. యూజువల్గా యూనివర్సిటీకి అప్లై చేస్తే I-20 ఇష్యూ చేస్తారు. I-20లో క్లియర్గా ఉంటుంది ఎంత ఫీజు ఉంటుంది, ప్లస్ ఎంత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వబోతుంది. దాని బేస్డ్ మీదనే మన వాళ్ళు బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటారు. లేదంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఒక లెటర్ ఇస్తారు బ్యాంక్ నుంచి. ఇవి తీసుకెళ్ళి వీసా అపియర్ అవుతారు, వీసా ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలో అక్కడ మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా అడుగుతారు. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని లోపలికి పంపించేస్తారు. మనం యూనివర్సిటీలో జాయిన్ అవుతాం. యూనివర్సిటీ ప్రాపర్గా కోర్స్ చేస్తున్న టైంలో మన వాళ్ళు చేస్తున్న గ్యాప్ ఏంటంటే వాళ్ళు అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు. సో అనాథరైజ్డ్ వర్క్ ఏంటంటే గ్యాస్ స్టేషన్, గ్రోస్ స్టోర్, లిక్కర్ స్టేషన్లో పనిచేయడం అనేది అనాథరైజ్డ్. విత్ ఇన్ ద క్యాంపస్లోనే 20 hours విత్ DSO పర్మిషన్ చేయడం అనేది ఆథరైజ్డ్ వర్క్. If you do that authorized work, you are in good status. If you do outside the work, it's unauthorized work. Then they will become illegal now. అనాథరైజ్డ్ వర్క్ వయలేషన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వస్తున్నప్పుడు అడిగితే ఆర్ యూ డూయింగ్ దిస్ ఇల్లీగల్ వర్క్ అంటే మన వాళ్ళు టిపికల్ ఏం చెప్తారు, నో ఆయన వీ నెవర్ వర్క్ అంటారు. అంటే వాళ్ళు కూడా స్మార్టే కదా, ఆఫీసర్లు కూడా. వాళ్ళు ఏం చెప్తారు, ఎస్ ఐ నో దట్ ఐ హ్యావ్ వీడియో సర్వైవలెన్స్, మీరు అక్కడ సో అండ్ సో ప్లేస్లో వర్క్ చేశారు. ఎందుకంటే నేను ఫోన్లు తీసుకుంటాను, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ కంటే ముందు కంప్యూటర్ లాక్కుంటాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. చేశాక ఐ నో దట్ యూ వర్క్ సమ్వేర్ అండ్ వీ హ్యావ్ వీడియోస్. ఇఫ్ యూ హానెస్ట్లీ అగ్రీ, ఒప్పుకుంటే నేను ఓన్లీ వీసా క్యాన్సిల్ చేస్తాను, డిపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళి మళ్ళీ రావచ్చు. లేదంటే మేము ఏం చేస్తాం, బార్ కూడా వేస్తాము. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఈల్డ్ అవుతారు. వర్క్ చేసిన వాళ్ళు, వర్క్ చేయని వాళ్ళు భయపడరు, చెప్పేస్తారు సో అండ్ సో యూ కెన్ చెక్ ఇట్ అంటారు. చెక్ చేసుకొని పంపించేస్తారు, అంటే లోపలికి రాణిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒప్పుకుంటారు. ఏమని ఒప్పుకుంటారు, అవును నేను అనాథరైజ్డ్ పని చేశాను, అట్లా. ఇదే డిస్కషన్. ఇవాళ మార్నింగ్ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతుండే మన వాళ్ళు డోర్ డాష్ చేస్తున్నారు. డోర్ డాష్ చేయడం అనేది అనాథరైజ్డ్ వర్క్. స్టూడెంట్కి వచ్చి డోర్ డాష్ పని చేయడం, ప్లస్ వాళ్ళ పేరు మీద ఉండదు ఆ డోర్ డాష్ అకౌంట్, ఇంకొకరి పేరు మీద ఉంటుంది, థర్డ్ పార్టీ పేరు. సో ఆ థర్డ్ పార్టీ పేరు మీద ఈ సెకండ్ పార్టీ పర్సన్ వెళ్ళి డెలివరీ చేస్తుంటాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఒక కేసు వాళ్ళ కొత్తగా మాకు ఎవ్రీ డే డిఫరెంట్ కేసెస్ వస్తాయి కదా. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో వాళ్ళ ప్రాపర్టీని టచ్ చేయడం కానీ ఇంకేదైనా చేసి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, కేసులు ఫైల్ చేస్తారు. సో అటువంటి ఇష్యూస్ను పాపప్ అయ్యాయి. సో తర్వాత మన డోర్ డాష్ వెళ్ళి పాపం ఏదో ఒక ప్లేస్ వేర్ యూ కెనాట్ గో అని మేము చెప్తుంటాం అన్నట్టు. అక్కడికి వెళ్తే ఆయన షూట్ చేసి ఆ అబ్బాయి కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇలాంటి ఏమైనా కేసెస్ వచ్చినప్పుడు కూడా బయటపడతాయి ఇవన్నీ. అంటే డోర్ అదే టిపికల్ గా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్ పేరెంట్స్, మీరు కమిట్ అయింది F1 వీసా కోసం, మీరు ఏ ప్రోగ్రామ్కి ఏదైతే కమిట్ అయ్యారో దాని మీదనే స్టాండర్డ్ అయి ఉండండి. అది దాటి కాకుండా, ఆ స్టాండర్డ్ లైన్స్ కాకుండా మీరు దాన్ని వయలేట్ చేస్తే ఇంపాక్ట్ ఈ రకంగా ఉంటుంది. ఇవాళ డిస్కస్ చేస్తే 3 రకాలుగా వయలేషన్ చేస్తారు. ఒకటి, వాళ్ళకి కేసెస్ బుక్ అవుతున్నాయి వాళ్ళ పేర్ల మీద. సెకండ్, వాళ్ళకి ఏమవుతుంది, చనిపోతున్నారు. 3, ఎప్పుడో ఒక రోజు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు డిపోర్ట్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు పార్ట్ టైం జాబ్ చేయొద్దు. క్లియర్గా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారంటే ఎన్నడో రోజు దొరుకుతారు. వన్ డే ఆర్ ద అదర్ డే. కొందరు ఇమీడియట్ ఇంపాక్ట్ కావచ్చు, కొందరు లేటర్ ఇంపాక్ట్ కావచ్చు, కొందరు ఇంకా లేటర్ ఇంపాక్ట్. బట్ ఇంపాక్ట్ ఈజ్ ఫైనల్, బికాజ్ నౌ ద ట్రాకబిలిటీ పెరిగింది కాబట్టి. కాకపోతే వాళ్ళు ఇదే ఆలోచనతో వెళ్తారు కదా, ఇక్కడ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు అది లోన్స్ మీద వెళ్తూ ఉంటారు కాబట్టి. సో ఎలాగైనా వాళ్ళు అక్కడ జాబ్ చేసి అవి క్లియర్ చేయాల్సిందే కదా. కరెక్ట్, అది 2 years తర్వాత స్టార్ట్ చేయండి. ఇది వైల్ 2 years స్టడీయింగ్ టైంలో చేస్తున్నారు ఈ పని. మీరు మాస్టర్స్ చదువుకోవడానికి అక్కడికి వెళ్ళారు కదా, 2 years మాస్టర్స్, 2 years వరకు కష్టపడి చదువుకోండి. యూ బికమ్ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ పర్సన్. సో దెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్. then you will get a job. OPT time lo meer job cheyandi, appudu meeru IT job cheyandi, $100,000 or 50, whatever the salary you will get it. Whereas what is happening while this 2-year period, ee రెండేళ్లలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులను ఎక్స్పెన్సెస్ కి ఖర్చులకు ఇండియా నుండి తెచ్చుకోకుండా వాళ్ళు ఈ స్టోర్లలో క్యాష్ రూపకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ అందరు ఇండియాలో అన్ని అక్యుములేట్ చేసుకొని మొత్తం ఒక్కటి కూడా లేకుండా వాళ్ళు వచ్చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్స్పెన్సెస్ కి కూడా ఉండవు కాబట్టి అవన్నీ తీసుకుంటున్నారు. అది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. మనం అట్లా వెళ్ళి పని చేస్తామంటే ఇక్కడ నేను వీసానే అయ్యా. ఈ పోర్ట్ ఆఫ్ ఇక్కడ ఎక్కడైతే మన యుఎస్ కాన్సులేట్ ఉందో, హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్, దే డోంట్ ఇష్యూ వీసా.
యూ గెట్ ఇట్. మేము ఇవ్వం, మీరు అట్లా మీరు వచ్చింది బ్రాండ్ న్యూ మనీ ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చి అమెరికాలో ఉన్న మా యూనివర్సిటీకి కానీ మా రీసెర్చ్ ఫెసిలిటీ కానీ మాకున్న కౌంటీలో సిటీలో ఉన్న ఎకనామిక్ గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది అంటే మేము ఇస్తాం వీసాస్. లేదు మీరు వచ్చి మా కంట్రీలో ఉన్న డబ్బుని తీసుకొని మా కంట్రీలోనే ఇన్వెస్ట్ చేస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అనేది అమెరికన్ నైజం. మీరు ఎగ్జాంపుల్ చూస్తారు కదా, టెర్రరిజం యాక్ట్ కింద 2001లో జరిగింది ఏంటంటే వాళ్ళ ఫ్లైట్లు వాడుకొని వాళ్ళ ఫ్యూయల్ వాడుకొని వాళ్ళ టవర్స్నే బీట్ చేశారు, వాళ్ళ రిసోర్సెస్ చేసి వాళ్ళ పీపుల్నే చంపేశారు. దిస్ ఈజ్ ఇంపాక్ట్ అయింది. అప్పటి వరకు లేని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ బ్రాండ్ న్యూ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు అమెరికా. అంటే వాళ్ళు అప్పటి వరకు చాలా వి ఎంజాయ్డ్ రియల్ ఫ్రీడమ్ ఆఫ్ అమెరికా. మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వాళ్ళం డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం, వెల్కమ్ చెప్పేవాళ్ళం. ఇవాళ మేము ఎయిర్పోర్ట్ లోపల కూడా వెళ్ళలేని పరిస్థితి, బయట ఎక్కడో ఉండాలి, కార్ ఎక్కడో పార్క్ చేయాలి. మేము కార్ ఎయిర్పోర్ట్ ముందు వదిలేసి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. పోలీసులు ఉండకపోయేవాళ్ళు బయట ఎప్పుడు, ఊరికైనా పార్క్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. స్ట్రీట్ పార్కింగ్ కూడా చేసేవాళ్ళం ఎయిర్పోర్ట్ ముందు, లోపల వరకు వెళ్ళి రానిచ్చేవాళ్ళు. లోపలికి వెళ్ళి ఎవరైనా వస్తే గెస్ట్లు వచ్చినా రిసీవ్ చేసుకునేది. ఇవాళ అదేం లేదు, నిజంగా టికెట్ ఉంటే తప్ప లోపలికి పంపించలేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ అక్యుములేటెడ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ మీద వాళ్ళు ఇనాక్టెడ్ పాలసీ క్రియేట్ చేశారు, ఇమిగ్రేషన్ పాలసీలో చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనేది డిపార్ట్మెంటే లేదు అమెరికాలో ఒకప్పుడు. దే క్రియేటెడ్ దట్ బ్రాండ్ న్యూ డిపార్ట్మెంట్. సో ఇవాళ మనం చేస్తున్న మిస్టేక్స్తో ఏం చేస్తున్నారు, ఇఫ్ దేర్ ఆర్ +3% అయితే దే యాక్సెప్ట్, బట్ +50% అయితే దే డోంట్ యాక్సెప్ట్. అదే జరుగుతుంది. సో అప్పుడు కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు టు ఫిక్స్ ఇట్. మేము అమెరికా నుంచి కెనడా వెళ్ళాలంటే క్వశ్చన్స్ అడిగి పంపించేవాళ్ళు. ఈవెన్ డాక్యుమెంట్స్ కూడా అడగపోయేవాళ్ళు, పాస్పోర్ట్ కూడా చూపించకపోయేవాళ్ళు. అంత ఈజీగా ఉండేది. ఇవాళ అన్ని ట్రాక్ చేసి స్కాన్ చేసి ఇవన్నీ 20 క్వశ్చన్లు అడిగిన తర్వాత అప్పుడు పంపద్దని డిసైడ్ చేస్తారు. అది కూడా ఒక 3 months కి 6 months కి మళ్ళీ డిలే అవుతూనే వస్తుంది. అలా 2-3 years 7 years ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. సో టిపికల్ ఏంటంటే దిస్ ఈస్ ద ఇంపాక్ట్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ దే ఓపెన్ అప్. ఈ కంట్రీ కాదు, ఏ కంట్రీ అయినా ఇమిగ్రేషన్ పాలసీస్ ఆర్ ఫ్లెక్సిబుల్. అమెరికా చూస్తే uscs.gov అనేది గవర్నమెంట్ వెబ్సైట్. అందులో మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇవాళ ఉన్నది అంతా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ కదా, ఒకప్పటిలాగా చదివలేని. గూగుల్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఇవన్నీ నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. నాలెడ్జ్ బాగుంది. సో యూ గెయిన్ నాలెడ్జ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తే మీకు 2 నిమిషాల్లో ఫుల్ కంటెంట్ వస్తుంది, రీడబిలిటీ కంటెంట్. దెన్ ఇఫ్ యూ నీడ్ గ్రేట్ సజెషన్స్, యూ అప్రోచ్ అన్ అటార్నీ, యూ అప్రోచ్ అన్ CA, యూ అప్రోచ్ అన్ డాక్టర్ ఇన్ వేరియస్ సెక్టర్స్. సో ఆ లైన్ లో మనం చేసుకోవచ్చు. ఆ లైన్ లో ఎవరినైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో వాళ్ళ త్రూ సేఫ్ గా వెళ్తే బెటర్ అని అంటారు. సో అండ్ ఇలా ఇమిగ్రేట్ అయ్యి వెళ్ళిన స్టూడెంట్స్ కి కూడా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే అప్పుడే స్టార్ట్ చేయకుండా డిగ్రీ వచ్చిన తర్వాత చేసుకోమని అంటారు. సో దట్ అక్కడ కూడా వయలేషన్ ఉండదు అండ్ దే డోంట్ డిపోర్ట్ దెమ్ బ్యాక్. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్.